ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనము ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానమై లేవియాకాండము 1వ అధ్యాయము 10వ వచనము మొదలుకొని ప్రియులారా 17వ వచనం వరకున్న భాగమును మనము ధ్యానం చేయబోచున్నాము. 15వ వాక్యం, యాజకుడు బలిపీఠము దగ్గర దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. ఈ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధపరచమని సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? గడిచిన రాత్రి అనగా 20వ తారీఖు సాయంత్రం నుండి మనకు రేపు నవంబర్ 9వ తారీఖు వరకు మందిరములో మరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకైన కూడికలు 21 దినములు ఏర్పరచబడినవి. దేవుని మహాకృప, దేవుని దయ వలన గడిచిన రాత్రి దీవెనకరముగా మొదటి కూడిక జరిగినది. ప్రార్థించండి, పాల్గొనండి. ప్రభు కృప అందరికీ తోడై ఉండును గాక. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగము రక్తము. ప్రియులారా, మరి గడిచిన దినాన సిలువ అనబడిన బలిపీఠం మీదకు ప్రభువారు వచ్చారని మనము విన్నాం కదా. అయితే ఒక మనుష్యుడు తన నిమిత్తమై యెహోవాకు దహన బలిగా అర్పించినప్పుడు అది గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను, అది పశు మందలలోనిదైనను పక్షులలోనిదైనను ఏదైనను సరే, అది మొదటిగా బలిపీఠం యొద్దకు తీసుకురాబడాలి. యాజకుల చేతులకు అది అప్పగించబడాలి.
ఆ బలి అర్పణ కోరిన వ్యక్తి గుడారానికి వెలుపల, ఆవరణానికి వెలుపలను ఉంటాడు. ఆవరణంలోనికి ఈ జీవిని తీసుకుని వస్తారు. ఒకవేళ అది పశువులలోనిదైతే, అనగా గొర్రె, మేక, ఎద్దు లాంటిదైతే బలిపీఠపు కొమ్ములకు దానిని కడతారు. ప్రియులరా, ఆ బలి అర్పణ అర్పించు యాజకుని యొద్ద అది ఉండగా బలి అర్పణ కోరిన వ్యక్తి యొక్క చేతులు దాని మీద ఉంచుతారు. అతని దోషములన్నీ దాని మీద మోపబడతాయి. తాను దోషరహితుడిగా మలచబడతాడు. తన స్థానంలో అది వధించబడింది. అలాగనే పక్షి కూడా అంతే. అయితే పిల్లరా, ఇక్కడ ఏదైనాను సరే దాని యొక్క రక్తమును ఎక్కడ ఉంచుతున్నారు చూడండి. దేవుని వాక్యంలో నుంచి దాని యొక్క రక్తమును తీసి బలిపీఠము ప్రక్కను పిండుచున్నారు. 15వ వచనం, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలను అంటున్నారు. చూడండి, రక్తము. దైవజనుడైన యోహాను భక్తుడు అంటారు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు, మన ప్రతి పాపముల నుండి ఆయన మనలను విడిపించును అన్నారు. అంటే రక్తము ద్వారా యేసు మనలను విమోచిస్తున్నారు. రక్తము ద్వారా యేసు మనలను పాపము నుండి పరిహరిస్తూ ఉన్నారు. పాపము నుండి విడుదలను దయచేయుచున్నారు. ప్రియులారా, ఒక్క మాట, రక్తము బలిపీఠము యొద్ద ప్రక్కన పిండవలను అన్నారు కదా. మనందరికీ తెలిసిన సంగతే. యేసు ప్రభుల వారు శిబిరము వెలుపల, గవినికి వెలుపల ఆయన సిలువ వేయబడి ఉన్నారు. సిలువ అనబడిన బలిపీఠం మీదకు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆయన గెత్సేమనే తోటలో ఆక్రందనతో ప్రార్థించిన క్షణము మొదలుకుని సిలువ మీదకు వెళ్ళి ఇంచుమించుగా 3 గంటల పర్యాయం వరకు ఆయన దేహములోని భాగములలో ఏదో భాగాన నుండి రోమా ప్రభుత్వం వారు ఆయన రక్తమును, గాయములను రేపుతూనే రక్తము కార్చుటకు, రక్తమును చిందించుటకు వారు ఇష్టపడ్డారు. గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థించినప్పుడు ప్రియులారా, ఆయన చెమట రక్తము వలె, మంచు బిందువుల వలె పడినది అని భక్తుడు లూకా గారు వర్ణించారు. ఆయన్ని అక్కడ బంధించి రోమ్ ప్రభుత్వం వారు ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, అరచేతుల్లో కొట్టడం, గొద్దడం, కొరడాలతో కొట్టడం, ముండ్ల కిరీటం, ప్రియులారా ఊదా రంగు వస్త్రం, కాళ్ళల్లో చేతుల్లో గాయాలు, బల్లెపు పోటు, ఇవన్నీ ప్రియులారా యేసు ప్రభు యొక్క రక్తాన్ని చిందించడమే కదా. యేసు ప్రభు రక్తాన్ని చిందించడమే కదా. ఉత్తర దిక్కున, బలిపీఠపు ఉత్తర దిక్కున రక్తమును పిండినట్లుగా ప్రియులారా యేసయ్య శిబిరము వెలుపల ఆయన అలాగున రక్తాన్ని చిందించారు. ప్రత్యక్ష గుడారంలో ఒక వ్యక్తి నిమిత్తము ఒక పశువు లేక బలి అర్పణలో రక్తమును చిందించినప్పుడు
ఆ మనుషునికి ఎలాగున విడుదల కలిగినదో, యేసు యొక్క రక్తమును చిందించుట వలన ఆయన రక్తమందు విశ్వసించిన వారందరికిని నిత్య జీవము, పాపక్షమాపణయు దొరికినది. దేవునికి స్తోత్రం. ఆ రక్తములో మనకు విమోచనము ఉన్నది. ఆ రక్తములో మనకు జయ జీవితం ఉన్నది. ఆ రక్తములో మనకు పాప క్షమాపణ ఉన్నది. ఆ రక్తములోనే ఒక మనిషిని యొక్క సకల విధములైన దుర్నీతి నుండి విడుదల దొరుకుచున్నది. కనుక ఎవరు ఆ రక్తమును దాటిపోకూడదు. ఎవరు ఆ రక్తమును నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ ఆ రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, ప్రభువైన దేవుని సన్నిధిని నిలుచుటకు అతురపడాలి. ఆత్మీయులారా, ఒక గొర్రెపిల్ల రక్తము ఆ మనుషుని యొక్క పాపములను పరిహరించలేదు. ఆ దోషములను కప్పివేసింది. అయితే యేసు రక్తము పాపము నుండి విడిపించినది. యేసు రక్తము పాపము నుండి విడిపించినది. హేబేలు రక్తము తన అన్న మీద నేరారోపణ చేసింది. రాజుల చరిత్రలో యోవాషు యెహోయాదా కుమారులైన బరకియా కుమారుడు జకర్యా యొక్క రక్తము ఆ పితరుల మీద నేరారోపణ చేసింది. కానీ యేసు రక్తము నేరారోపణ చేయలేదు. యేసు రక్తము తన యొద్దకు వచ్చి వారి విషయంలో ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కలుగచేసింది. దేవుని ప్రియులుగా, ఆ రక్తములో ఉన్న విడుదలతో ప్రభు యొక్క నిత్య నివాసము చేరుదుముగాక. తండ్రి, దేవా, స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందమని, ఆశ్చర్యకరమైన కృపకు ప్రతి ఒక్కరిని వారసులుగా చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.